హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరు ఎగ్జామ్స్ మంచుకున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మీ అందరితో పాటు ట్యూస్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట, డైలీ వ్లాగ్. అండ్ మన ఛానల్ ఏవైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ప్లీజ్ వీడియోస్ అయితే ఎంతో కొంచెం వాచ్ టైం అయితే వస్తుంది కానీ లైక్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన ప్రతిసారి లైక్ చేసిన తర్వాత అయితే వీడియో చూడండి. అండ్ ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. సాటర్డే, సండే, మండే 3 days అయితే హాలిడేస్ కదా. సో ఇంకా ఈ రోజు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇవాళ రేపు 2 ఎగ్జామ్స్ ఉన్నాయట అంతే. ఇప్పుడైతే నేను గోరుచిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను అనమాట. ఇంకా గోరుచిక్కుడుకాయ కూర వండుతున్నాను. మా వాడు అడిగింది చిన్నోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, మమ్మీ లంచ్ బాక్స్ లో ఏం కర్రీ పెడతామంటే, నేను గోరుచిక్కుడుకాయ కూర వండుతున్నా బిడ్డ అని చెప్తే, గోరుచిక్కుడుకాయ నీకో దండం, నీ గోరుచిక్కుడుకాయ ఎక్కువ దండం తల్లి అని చెప్పిండు. ఎందుకు నాన్న, నేను చిన్నప్పటి నుండి ఏ కర్రీస్ అసలు నేను కూడా అసలు తినేదాన్ని కాదు. గోరుచిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇవెవ్వి తినేదాన్ని కాదు. అసలు బాయిల్డ్ ఎగ్ కూడా నేను తినేదాన్ని కాదు. సేమ్ మా చిన్నోడు కూడా అట్లనే తయారైపోయింది ఇప్పుడు. ఇంకా వాడు కూడా సరిగ్గా ఏం తినట్లేదు. అయితే నేను ఎలా చూసిన బిడ్డ అన్ని ఏది పడితే అది తింటాడు కాబట్టి వాడు అంత హైట్ అయిండు, మంచిగా ఉన్నాడు. అన్న పర్సనాలిటీ హైట్ వేరు, నువ్వైతే తినకపోతే నువ్వు కూడా హైట్ పెరగవు, సో నాలాగా చిన్నగా ఉంటావు డాడీ అని చెప్తే ఇంకా కొంచెం ఆలోచించిండు అనమాట. ఏ కర్రీ అయినా వండుతున్నప్పుడు వద్దంటాడు కానీ ఒక బుక్క టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అనేసి చెప్పి తింటూ ఉంటాడు అనమాట. ఈ కర్రీ వండిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో పని అయితే నేను చేయాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే చెప్పినాను కదా గోరుచిక్కుడుగా కర్రీ వండుతున్నాను అనేసి. సో ఇప్పుడైతే కర్రీ వండడం కోసం గిన్నె అయితే పెట్టినాను అనమాట. ఇంకా కర్రీ వండిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసి, పొద్దున ఆల్రెడీ కొన్ని బోల్ తోమినా కానీ ఇంకొన్ని బోల్ ఉన్నాయి అనమాట తోమేటివి. సో ఇంకా అవి కూడా తోముకోవాలి. నేను గోరుచిక్కుడుకాయ కర్రీ ఎట్లా వండుతానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో మీరు ఎట్లా వండుతారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నా. సో మనము ఏ కర్రీస్ అయినా టేస్ట్ గా రావాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీస్ అనేవి టేస్ట్ గా వస్తాయి కదా. మా ఇద్దరికి అయితే ఇక్కడే గొడవ అవుతుంది, మా ఆయనకి నాకి. ఆయిల్ అంత పోయక రమ్య, హార్ట్ అటాక్ వచ్చి రక్తం నన్ను తిడుతా ఉంటాడు. అయినా కూడా మనం వింటామా? ఎందుకంటే కర్రీ టేస్టీగా ఉండాలి అంటారు వాళ్ళు. మళ్ళీ ఆయిల్ గాని, ఉప్పు గాని, కారం గాని తక్కువ ఉండాలంటే ఎట్లయితే చెప్పండి. అన్ని కరెక్ట్ గా వేస్తేనే కదా కర్రీస్ అనేవి టేస్ట్ గా వస్తాయి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇందులో కొన్ని పోపు గింజలు అయితే వేసుకోవాలి. ఏ కర్రీ వండినా కూడా అందులో ఏది ఒక్కటి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఎవ్వి లేకపోయినా కూడా నేను అసలు కర్రీ అయితే వండను అసలు. ఇంకా ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో అయితే ఆనియన్స్ వేసుకుందాం మనం. ఆనియన్స్ వేసేసి కొంచెం ఆనియన్ అయితే ఎక్కువనే వేస్తాను నేను ఏ కర్రీస్ లో అయినా. సో మీకైతే చెప్పిన కదా గోరుచిక్కుడుగా ఎంత ఉండే నేను ఎంత చూస్తాను అనేసి. సో చూసిల్లా ఇంకా ఇంత అయితే గోరుచిక్కుడుగా ఉంది. మేమైతే కర్రీస్ అయితే చాలా లైట్ గా తింటాము, సో ఎక్కువ ఎక్కువ అయితే అస్సలు తినము. ఇంకా ఇప్పుడు ఈ గోరుచిక్కుడుగా వండుతున్నాను కదా, ఇది నచ్చకపోతే మా ఆయన ఏం చేస్తాడంటే, సాయంత్రం చికెన్ తెచ్చుకుందాం మా రమ్య అని అయితే అంటాడు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏదైనా కర్రీ నచ్చకపోతే చికెనే కంపల్సరీ. ఇంకా ఈ గోరుచిక్కుడుగా వండినా కదా, మా ఆయన ఆమ్లెట్ వేస్తాడేమో అది కూడా మీకు చూపెడతాను. సో ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గోరుచిక్కుడుగా అయితే వేస్తున్నాను. సో వీడియో అయితే ఆన్ చేసిన అనుకున్నాను, నేను ఆన్ చేయకుండానే గోరుచిక్కుడుగా అయితే అందులో వేసిన మాట్లాడుకుంటూ. సో ఇప్పుడు ఇందులో వేస్తాను కదా గోరుచిక్కుడుగా, చూసి లైవ్ ఎంత కర్రీ ఉందో. సో ఇదైతే మాకు పొద్దున సాయంత్రం 2 పూటలకైతే వస్తుంది అనమాట ఈ కర్రీ. ఇంకా మధ్యాహ్నం అయితే నేను తినను, మా ఆయన తినడు. ఒక్కొక్కసారి ఏమో గోరుచిక్కుడుగా ఉడకబెట్టి వండుతా, ఒక్కొక్కసారి ఏమో ఇట్లా నార్మల్ గా వండుతాను అనమాట. నేను అల్లం తర్వాత గోరుచిక్కుడుగా అప్పుడైతే అల్లం వెల్లుల్లిను పసుపు అయితే వేస్తాను. పొయ్యి మీద వేసినాను కదా, సో ఇంకా కర్రీ వండుకుంటూ ఒక పని దగ్గర ఉండడం కన్నా మనం ఒక పని చేస్తూ 4 పనులు చేసుకోవడమే మన ఆడవాళ్ళకి ఒక తెలిసిన విద్య కదా. సో మనము తొందరగా ఇంటి నుండి బయటికి పనికి వెళ్ళాలన్నా, మన హస్బెండ్స్ వెళ్ళాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా కూడా మనము తొందర టైం సేవ్ చేసుకుంటూ చేస్తేనే కదా వాళ్ళైనా తొందరగా వెళ్తారు, మనమైనా కూడా తొందరగా వెళ్తూ ఉంటాం కదా. సో మా ఇల్లు అయితే చిన్నది కదా, ఇంకా అందుకోసం కొంచెం సామాన్ అయితే ఇరుకుడు అయితే ఉంటది. ప్లీజ్ కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా. ఫుల్ ఉడుకుతుంది, ఇల్లు అయితే ఊడ్చేసినాను కదా. సో ఇంకా
నాకైతే మధ్యలో ఇప్పుడు ఇల్లు ఉడుస్తున్నప్పుడు మధ్యలో కెమెరా సెట్ చేస్తున్నప్పుడు అయితే అది దీనిది మైక్‌ది ఫోన్ కు పెట్టింది అయితే ఎక్కడో పడిపోయింది. సో, ఇంకా అందుకైతే నాకైతే ఆగమాగం అయిపోయింది. అందువల్ల నేను ఇందులో మీకు ఏమేసినో అసలు చూపెట్టలేదు. సో, ఇప్పుడైతే ఇందులో అది మనకి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలు కట్ చేసి వేసేసిన. కట్ చేసి వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పసుపు కూడా వేసి సాల్ట్ కూడా వేసిన. సాల్ట్ ఏస్తే కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ అయితదనమాట. కర్రీ అనేది మనకు మాడిపోకుండా ఉంటది. సో, ఇంకా ఇవి వేసినాను గదా! ఇప్పుడైతే మనం ఇందులో కారం అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటేనైతే సరిపోతుంది కారం. ఎక్కువైతే వేసుకోకూడదు. ఎందుకంటే ఇది తక్కువ కర్రీ కాబట్టి ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నా. సో, ఇంకా మేము కారం అయితే ఎక్కువ తినము. తింటాం గానీ మరీ తక్కువ తినం, మరీ ఎక్కువ తినం. మామూలుగా తింటామన్నమాట. ఇంకా అయితే మా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం మా ఆయన ఏ కర్రీలో అయినా గూడా ఫ్రైలు తినకూడదు రమ్య, హెల్త్‌కి మంచిది గాదు. కొంచెం వాటర్ ఎయమంటాడు. సో, మా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అయితే కొన్ని వాటర్ అయితే వేస్తున్నానిప్పుడు. సో, వాటర్ వేసి అయితే కలిపేసి గ్యాస్ అయితే చాలా సిమ్‌లో పెట్టిన నేను. ఎందుకంటే కర్రీ అనేది మనం బయట పనులు చేసుకుంటూ ఉంటాం గాబట్టి, ఇక్కడే ఉండం గదా! సో, అందువల్ల కొంచెం గ్యాస్ అయితే నేను చూసిల్లా చాలా సిమ్‌లో పెట్టిన నేనైతే గ్యాస్. ఎందుకంటే కర్రీ మాడిపోకుండా ఉండాలి గాబట్టి. సో, ఇంకా ఇది కొంచెం కావాలి. తర్వాత అయితే ఫ్రై అయిన తర్వాత మనము ధనియా పొడి అండ్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేనైతే రాగి జావ తాగడం కోసం అయితే వాటర్ అయితే హీట్ చేస్తూ ఉన్నాను. సో, అప్పుడప్పుడు రాగి జావ అయితే నేను తాగుతాను. మా ఇంట్లో ఎవరు తాగరు. నేను ఒక్కదాన్ని మాత్రమే తాగుతాను రాగి జావ. అయితే ఈ మధ్యలో కొంచెం అసలు తినకపోవడం వల్లనో ఏమైందో తెలీదు గానీ కాళ్ళైతే బాగా గుంజుతూ ఉన్నాయి. సో, ఐరన్ కోసం రాగి జావ గూడా తాగితే కొంచెం మంచిది అన్నారు. సో, అందుకే వాటర్ అయితే హీట్ చేస్తూ ఉన్నాననమాట. ధనియా పౌడర్ వేసి ఇంకా కొత్తిమీర గూడా వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేయాలి. గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. సో, ఇంకా ఇక్కడ అయితే రాగి జావ కోసం వాటర్ అయితే పెట్టినాను కదా! సో, ఈ వాటర్ అయితే హీట్ అయితూ ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ బోల్ తోమేసినా గూడా ఇంకా గిన్ని బోల్‌లయితే ఉన్నాయి. సో, మేమైతే జ్యూస్ పాయింట్ ఉంది గదా! సో, జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ గూడా ఇప్పుడు బోళ్ళు తోమాలన్నమాట. మనము ఎంత బయట వర్క్ ఏ వర్క్ చేసినా కూడా ఇంట్లో వర్క్ అయితే మనం చేసుకోక తప్పదు కదా. వంట చేయడం కానీ, బోళ్ళు దుమ్మడం, బట్టలు పిండడం ఇవన్నీ అయితే మనమే చేసుకోవాలి కదా. ఎంత మనము రాజుగారి బిడ్డలమైనా కూడా మన పని మనమే చేసుకోవాలి. అండ్ ఇంకా ఆడవాళ్ళకన్నా ఎప్పుడు గర్వం అసలు ఉండకూడదు. నేను బయట పని నీలాగా చేస్తున్నా కదా, హస్బెండ్తో అట్లా అనుకోకూడదు. ఎప్పుడైనా నీలాగా చేస్తున్నా కదా, నేను ఇంకా ఇంట్లో వర్క్ ఎందుకు చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది అయితే ఇంకా మా ఆయన వచ్చేసి అయితే 9:15 అవుతుంది రమ్య, మనకి బాక్స్ రెడీ అయిందా అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేనైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసిన. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే రైస్ కడిగి పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే మనకి కొంచెం రైస్ నానితే కొంచెం మంచిగా అవుతుంది కదా. అందుకనేసి అయితే ఫస్ట్ నానబెడతా. ఒక మన గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనకు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇందులో మనము కొంచెం నేనైతే మార్ట్ నుండి ఈ రాగి పిండి అయితే తీసుకొచ్చుకుంటాను. ఇది వచ్చేసి 500 గ్రామ్స్, హాఫ్ కేజీకి మనకు 50 రూపీస్ అయితే పడుతుంది. నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి సో ఇదైతే నాకు సరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్ వాటర్ లో అయితే దీన్ని కలుపుకోవాలి. రాగి ఫ్లేమ్ ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా 2 స్పూన్స్ అయితే మనకు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇందులో వేసినాం కదా, సో కొన్ని వాటర్ వేసుకొని అయితే దీన్ని మంచిగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. సో వీడియో తీసుకుంటూ నేనైతే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ వీడియో చూసే ముందు కానీ అయిపోయే లోపు కానీ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి అయితే వీడియోని చూసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా నా వీడియోస్ అయితే చాలా మంది చూడడానికి అయితే
చూడడానికి అయితే ఉంటుందన్నమాట. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇక ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇందులో కలుపుకున్న దాన్ని అయితే ఇందులో వేసుకొని చూసిల్లా ఎంత ఇట్లా మనకి వాటర్ వాటర్ ఉంది కదా, మంచి ఇది కొంచెం ఉడికిన తర్వాత అయితే చిక్కగా అయితే వస్తుందన్నమాట. నేను ఇంకా కొంచెమే చేస్తున్నా కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో చాలా చిక్కగా అయితే ఉండకూడదు. ఇట్లా నార్మల్ గా బాగా పలచగా ఉండకుండా బాగా చిక్కగా ఉండకుండానైతే చూసుకోవాలి. మంచిగా అది పోసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఆల్రెడీ మనం వాటర్ లో కలిపినాం కాబట్టి ఉండలు ఏముండదు. కాకపోతే ఒకసారి మనం మంచి ఇట్లా కలిపేసుకొని చిక్కగా అయిపోతుంది కదా అనేసి అయితే తొందర ఆఫ్ చేయకూడదు. ఆఫ్ చేస్తే ఏమైతుందంటే ఈ పిండి అనేది కొంచెం ఉడకదు. అందుకనేసి కొంచెము వాటర్ తక్కువ అయితే ఇంకొన్ని వాటర్ పోసుకొని బగ్గ చిక్కగా అయినట్టు అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అయితే దీన్ని మనం కొంచెం ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ చూసిల్లా నేను పెట్టి ఎంత 2 minutes అవుతుంది. గ్యాస్ ఫుల్ పెట్టిన కదా, గ్యాస్ ఫుల్ పెట్టడం వల్ల రైస్ అయితే తొందర అయితే ఉడుకుతుంది. తొందరనే ఉడుకుతది కానీ నాకేమో మాడిపోతుంది అనిపించేసి చాలా అంటే చాలా సిమ్ లో ఇట్లా మనం ఒక ఫ్యాన్ వేస్తే అది గ్యాస్ ఆరిపోతది కదా, సో అంత స్మాల్ గా పెడతా అనమాట నేను. ఎందుకంటే అన్నం మాడిపోతే మంచిగా అనిపించదు. సో అన్నం కూడా అసలు మాడిపోకూడదట ఇంట్లో. ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, సో మనం దీన్ని అయితే ఫ్యాన్ గడుపుకు అయితే పెట్టుకోవాలి, కొంచెం ఆరుపుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇదైతే. ఇంకా మనకి రాగి జావ తాగడం వల్లనైతే ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మనకి బాడీ కూడా కూల్ అయిపోతది. అండ్ మీకు ఎవరికైనా అలవాటు లేకపోతే కంపల్సరీ అయితే అలవాటు చేసుకోండి. అండ్ మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే ఇదే వీడియో. ఇంకా నాకైతే ఇది తాగిన కాబట్టి రోజు అయితే మేము అన్నమే తింటాము. సో ఇంకా ఈ రోజు అయితే రాగి జావ తాగిన కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే ఇదే. ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.